వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ ఉద్యమగడ్డపై ఎన్నో పాటలు పురుడు పోసుకున్నాయి. తెలంగాణ కవులు, కళాకారులు గజ్జకట్టి గలమెత్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెగిపడిన తల్లెన్నో. ఆ తల్లకు వెలకట్టలేం, కానీ వారి త్యాగాలను మరువలేం. అందుకే తెలంగాణ సమాజం పాటనెత్తుకుంది. అమరులైన తెలంగాణ బిడ్డలను పాట రూపంలో స్మరించుకుంటుంది. అందశ్రీ రాసిన జయహో జయకీర్తనమా పాట రాష్ట్ర గీతంగా ఎంపికైంది. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు గడిచినా రాష్ట్ర గీతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించలేదు. సీఎం రేవంత్ రెడ్డి జయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తిస్తూ సమున్నత గౌరవం ఇచ్చారు. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తారని ఆశిస్తూ తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తాజా పరిణామాలపై బీఆర్కే స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన జూన్ 2వ తేదీని వేడుకగా జరుపుకుంటుంది. గేయం తుది మెరుగులు దిద్దుకొని విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసలు అందశ్రీ రాసిన గీతం, దాని చరణాలు ఏమిటి? చారిత్రక నేపథ్యం, తెలంగాణ అస్తిత్వ పోరాటం వచ్చిన పాటలెన్నో ఉన్నా కొన్నింటిని గుర్తు చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జనని జయకీర్తనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీ గేయ రచయిత అందశ్రీ రాశారు. ప్రజా కవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ సమీప రేపర్తి అనే గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. గొర్రెల కాపరిగా పనిచేసిన ఆయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ అందశ్రీని చేరదీశాడు. అందశ్రీ పాటకు ముగ్ధుడైన శంకర్ మహారాజ్ అన్ని విధాలా సహకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందశ్రీ పాటలున్నాయి. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం ఆయన సంభాషణలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందశ్రీని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేసింది ప్రభుత్వం. ఈ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచారు. అయితే గతంలో రచించిన ఈ గీతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులను కూడా అందశ్రీ చేశారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు రాని గీతం ఈ ఏడాది జూన్ 2వ తేదీ విడుదల కానుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రస్తావించింది. 1.5 నిమిషం నిడివిలో ఉండే ఈ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచారు. అందశ్రీ రాసిన మామూలు గీతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని మార్పులు చేశారు. రాష్ట్ర ఉద్యమం గురించి మరింత స్పష్టంగా తెలియజేసేలా కొన్ని పంక్తులు చేర్చారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట రేపు జూన్ 2వ తారీఖు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైన సందర్భంగా ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి ప్రకటించడానికి ప్రభుత్వం నిర్ణయించుకొని కార్యక్రమం చేపట్టింది. అందశ్రీ మనందరికీ తెలిసిన కవి. తెలంగాణ సమాజంలో అట్టడుగు శ్రామిక నేపథ్యం నుంచి వచ్చి శ్రమజీవిగా ఉన్న అందశ్రీ ఆయన అక్షరం ముక్కకి దూరమైన వాడు. ఆ అక్షరం ముక్కని తన మునివేళ్లతో గోముగా ముద్దాడి ఆ అక్షరాన్ని తన సొంతం చేసుకొని తన జీవితం, సమాజం ప్రతిబింబంగా అనేక పాటలు రాశాడు. ఆయన రాసిన అనేక పాటల్లో సిలబస్లోకి వచ్చిన మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు అనే పాట డిగ్రీ స్థాయిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సిలబస్లో ఉండేది ఆ రోజుల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానితో పాటు అనేక సినిమా గీతాలు కూడా రాశారు. కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో, మలిదేశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆయన జయ జయ తెలంగాణ అనే పాట రాశాడు. ఈ పాట ముక్కోటి గొంతుకలు అని ఆయననే రాసినట్లు, ముక్కోటి గొంతుకలు అంటే 4 కోట్ల మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు తమ గొంతుగా వినిపించారు.
రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ నిడివి దాదాపు ఖరారయ్యింది. ప్రభుత్వం సూత్రప్రాయంగా 2 నిమిషాల 30 సెకండ్ల నిడివికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 4 చరణాలు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగీత దర్శకుడు కీరవాణితో ఇటీవల భేటీ అయ్యారు. గేయానికి సంబంధించి 3 వెర్షన్లను కీరవాణి సిద్ధం చేసి సీఎం రేవంత్ కు వినిపించారు. వాటిలో 2.30 నిమిషాల నిడివి ఉండే గీతాన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో పాడుకోవటానికి ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే కవి అందశ్రీ రాసిన మొత్తం గేయాన్ని 13 నిమిషాల నిడివితో రికార్డు చేసినట్లు తెలిసింది. 3.30 నిమిషాల పాటు ఉండే మరో వెర్షన్ కూడా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ రాష్ట్ర 10 ఏళ్ల వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గీతాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో ఈ గీతాన్ని ఆలపించేలా రూపొందించారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఈ దశాబ్ది ఉత్సవాలలో ఒక పాట దాని గురించి చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. జయ జయ హే జయకేతనం అనేది కీరవాణి గారికి ఇచ్చారు. ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు అని. అయితే ఒక సినిమా కళాకారుడిగా 25 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసిన వాడిగా, అన్ని క్రాఫ్ట్లో ఒక బాపు గారి శిష్యుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ కళాకారుడికి అవకాశం రాలేదని నిజంగా మదన పడద్దు. ఎందుకంటే మనం విత్తనం లాంటి వాళ్ళు. ఒక విత్తనానికి నీళ్ళు అనేది పడితే అది మహావృక్షం అవుతుంది, ఇంకొకటి ఎండిపోతుంది. సో అలాగా రేషియో అనేది ఉంటుంది. కాబట్టి సైమల్టేనియస్గా దీన్ని కాంట్రవర్సీ అనేది చేయకుండా ఆయనకే ఎందుకు ఇచ్చారు అని. ఎందుకంటే ఒక కీరవాణి గారు ఆయన దగ్గరికి ప్రభుత్వం అనేది వెళ్ళింది అని అంటే ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత. సో తనది కూడా ఒక బెస్ట్గా ఉంటుంది అందశ్రీ గారు రాసిన రచన మీద అని అనేసి ఉద్దేశంతో బెటర్గా ఉండాలని వెళ్ళారు. కానీ ఏదో తెలంగాణ కళాకారులను ఇక్కడ ఉన్న వాళ్ళని ఏదో అణిచివేయాలన్న ఉద్దేశం కాదు. అందులో అద్దంకి దయాకరణకి ఆ మాత్రం కూడా ఉండదు. ఈ సైమల్టేనియస్గా మీరు కూడా దీని మీద ఈ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద మీరు కూడా రాసి ఒక యూట్యూబ్లో పెట్టేసేయండి. దీనికంటే బెటర్గా ఉంటే ఎప్పుడైనా కానీ మంచిని దాన్ని లైక్ చేసే కళాకారులు ప్లస్ ఆడియన్స్ మన తెలంగాణ దాంట్లో ఎప్పుడు ఉన్నారు. దయచేసి ఒక కాంట్రవర్సీ దాన్ని వెళ్ళేసేసి పక్కదాన్ని ప్రతి దాన్ని భూతత్వంలో పెట్టి చూడకుండా, ఎందుకంటే అది కళాకారుల లక్షణం కాదు. నిజమైన కళాకారుడు నాకు అంటూ ఒక రోజు వస్తుందని ఎదురు చూస్తాడు. దీన్ని ఇంతటితోటి ఆపేసేసి నిజంగా ఆ పాటకి ప్లస్ అలాంటి ఇంకా మంచి రావాలని కోరుకుందాము. అలాగే ఇప్పుడు 9 సంవత్సరాల బానిసత్వం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బెటర్గా బయటకు వచ్చాము. అలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం. చేతనైంది లేదనంటే మనం కూడా దాంట్లో భాగస్వాములం అవుదాం తప్ప మనం కాంట్రవర్సీ అనేది అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను కీరవాణి గారితో పనిచేశాను. అద్దంకి దయాకర్ హీరోగా పనిచేసింది. నేనే దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశాను. వాళ్ళ మనస్తత్వం అది కూడా తెలుసు. సమాజాని కోసం ఎలాంటి పాటుపడతారు అనేది కూడా తెలుసు. వాళ్ళ పాటలు కూడా ప్రీవియస్ అన్ని మనం చూసాము. ఒక ఆస్కార్ అవార్డు గ్రహీతని నిజంగా దయచేసి మనం కాంట్రవర్సీ లాగా చేసి మన కళాకారులలో భిన్నాభిప్రాయాలు మాత్రం రావద్దని కోరుకుంటున్నాను. సత్యమేవ జయతే. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నిరాజనం, 10 జిల్లలు నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ సాగిన ఈ గేయం తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెబుతోంది. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండు కొమురం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రభల కాంతిరేక రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అంటూ చరిత్రను తెలియజేసింది. జానపద జనజీవన జావలీలు జాలువారు, కవి గాయక వైతాళిక కలల మంజిరాలు, జాతిని జాగృతి పరిచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం అంటూ కవి విశాల హృదయం సౌమ్యంగా సాగింది. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం, అనువనువున ఖనిజాలు నీ తనువుకు సింగారం, సహజ వనసంపద చక్కనైన పువ్వుల పొద, సిరులు పండే సారమున్న మాగానియే కదా నీ యద అంటూ తెలంగాణ సారాన్ని సంపదను కళ్లకు కట్టినట్లు చెప్పాడు కవి అందశ్రీ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగానుల్లో పసుడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ భవిష్యత్తును ఆవిష్కరించారు. గాత్రం అంటే పాట 3 కోట్ల తెలంగాణ ప్రజలు లేదా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈ గాత్రాన్ని తమ గాత్రంగా మార్చుకున్నారు. ఆ గాత్రంగా మార్చుకున్న ఆ పాటలో తెలంగాణకు సంబంధించిన జీవితం అంతా ఆవిష్కరించబడింది. ఆయన కాకతీయ రాజ్యం నుంచి మొదలు పెడతాడు. నిజానికి తెలంగాణ ఒక అస్తిత్వంగా ఉన్నది కాకతీయ రాజ్యం. ఆనాడు గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమ వీళ్ళ పరిపాలనతో
తెలుగు నేల మీద విలసిల్లిన అద్భుతమైన రాజ్యం అది. ఆ రాజ్య కాలంలో సమ్మక్క సారక్క జరిపిన పోరాటం కింది వర్గాల నుంచి వచ్చిన, అంటే క్షత్రియులు కానటువంటి వాళ్ళు, రాజులు కానటువంటి వాళ్ళ వైపు నుంచి ఆదివాసులుగా వాళ్ళు చేసిన పోరాటం చరిత్రలో గర్వించదగింది. అందుకోసం కాకతీయులు అనగానే ఓరుగల్లు, ఓరుగల్లు అనగానే 1000 స్తంభాల గుడి, రామప్ప, అదేవిధంగా ధిక్కార కవి, మొట్టమొదటి తెలుగు నేల మీద ధిక్కార కవిగా మనం చెప్పుకోవాల్సి వస్తే పోతన. అట్లా పోతనది పురిటిగడ్డ. ఈ పోతన పుట్టిన నేల, కాకతీయులు ఏలిన నేల. అక్కడి నుంచి ఆయన నేరుగా ఆదిలాబాద్కి వెళ్తాడు. ఆదిలాబాద్ కొమరం భీం పోరాటం, త్యాగం. తెలంగాణ ఉద్యమ కాలమంతా కొట్లాటగానే సాగింది. ఉద్యమ తొలి మలి దశలో తీవ్రమైన అణచివేత విధానాలను ప్రభుత్వాలు అమలు చేశాయి. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పట్లో వందలాది మంది తెలంగాణ బిడ్డలను నిర్దాక్షిణంగా కాల్చి చంపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా అదే అణచివేత విధానాలను అమలు చేశాయి. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో అణచివేత తీవ్ర రూపం దాల్చింది. ఆ క్రమంలోనే తెలంగాణ కళాకారులను రాజ్యం పొట్టన పెట్టుకుంది. అప్పట్లో తొలి తూట గద్దర్ వెన్నులో దింపింది. గద్దర్ భౌతికంగా లేకపోయినా ఆయన పాట తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలంగానే ఉన్నది. గద్దర్తో కలిసి తెలంగాణ కోసం కదం కలిపిన ప్రజా గాయకురాలు బెల్లి లలితను ఖండఖండాలుగా నయ్యూం ముఠాచే హత్య చేయించింది. తెలంగాణ జనసభ పౌర హక్కుల నేతల్ని, బహుజన రాజ్యాన్ని ఆకాంక్షిస్తూ తెలంగాణ కోసం నినదించిన మా రోజు వీరన్న, ఇలా ఎందరినో ప్రభుత్వాలు పొట్టన పెట్టుకున్నాయి. ఈ హత్యల వెనుక అప్పటి ప్రభుత్వాల హస్తమున్నదనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఖండించాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని కూడా ఉచ్చరించడానికి వీలు లేనంత అణచివేత ధోరణిని ప్రదర్శించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అదే ధోరణి కొనసాగింది. తెలంగాణ నినాదమే రణ నినాద సాగింది. ప్రజాస్వామ్య పందాలోనే తెలంగాణ తిరుగుబడింది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను జరుపుకుంటోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ చేత మొదట బెంగాలీలో స్వరపరచబడిన జనగణమన అనే పాటను దాని హిందీ వెర్షన్లో జనవరి 24, 1950న రాజ్యాంగ సభ భారత జాతీయ గీతంగా స్వీకరించింది. బంకిం చంద్ర చటర్జీ సంస్కృతంలో స్వరపరిచిన వందే మాతరం పాట స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. ఇది జనగణమనతో సమాన హోదాను కలిగి ఉంది. జనవరి 24, 1950న రాజ్యాంగ సభలో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటన చేశారు. భారత స్వాతంత్ర పోరాటంలో చారిత్రాత్మక పాత్ర పోషించిన వందే మాతరం గీతాన్ని జనగణమనతో సమానంగా గౌరవించాలి. దానితో సమాన హోదా ఉంటుంది. ఇది పాడిన మొదటి రాజకీయ సందర్భం 1896 భారత జాతీయ కాంగ్రెస్ సెషన్. ఈ పాట బంకిం చంద్ర అత్యంత ప్రసిద్ధ నవల ఆనంద్ మఠ్ 1882లో భాగం నుంచి స్వీకరించబడింది. దాని మొదటి చరణంలోని వచనం ఇలా సాగుతోంది: వందే మాతరం సుజలం సుఫలం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభజ్యోత్స్న పులకిత యామినిం పుల్లకు సుమిత ద్రుమదల శోభినిం సుహాసినిం సుమధుర భాషినిం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికైన జయ హే తెలంగాణ మా జనని జయకేతనమా తెలంగాణ ఉద్యమ కాలంలో మార్మోగింది. ఇదొక్కటే కాదు, ఎన్నో పాటలు తెలంగాణ పోరాటాన్ని ఉత్తేజపరిచాయి, ప్రజల్ని చైతన్యం చేశాయి. ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణమా అనే గీతానికి సమున్నత గౌరవాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ ప్రజల్ని మనసా వాచా ఈ ప్రభుత్వం గౌరవించినట్లే అనే అభిప్రాయం తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతోంది. నీళ్లు, నియామకాలు, నిధులు, అవకాశాలు స్థానికులకే దక్కాలి అని ప్రజల ఆకాంక్ష. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడైతే స్థానికులకు అవకాశాలు చేజారిపోతాయో లేదా లాక్కోబడతాయో అక్కడే ఉద్యమాలు పురుడు పోసుకుంటాయి. మళ్ళీ ఇలాంటి తప్పిదానికి తెలంగాణ నాయకత్వాలు పాల్పడితే
తెలంగాణలో మరో ఉద్యమానికి అంకురార్పణ పడుతుందనే వాస్తవాన్ని విస్మరించరాదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, అవకాశాలు తమకే దక్కాలన్న డిమాండ్తోనే తెలంగాణ స్వరాష్ట్రం సాకారమైంది. స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. భౌగోళిక, రాజకీయ తెలంగాణ మాత్రమే ఆవిష్కృతమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం ఉమ్మడి పాలకుల నుంచి తెలంగాణ పాలకుల చేతుల్లోకి మారింది. కానీ ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా ఎండమావిగానే మారిందనే వాదనలు మరోసారి ముందుకొస్తున్నాయి. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్నాయి. తెలంగాణ కోసం తన వంతు పోరాడిన కేసీఆర్ హ్యాట్రిక్ ను కట్టడి చేసింది తెలంగాణ సమాజం. ఏకపార్టీ పాలన, తెలంగాణ ప్రభుత్వం అరాచకాలకు విసిగి వేసారిన ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడారు. కాంగ్రెస్ ను ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి పండుగే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దీన్ని అట్టహాసంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇప్పటికే నీళ్లు, నిధులు, నియామకాల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేసింది. అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం తీగలాగితే డొంక కదులుతోంది. ఇలాంటి తెలంగాణ కోసమా మేం పోరాడిందని మేధావులు, ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో తెలంగాణ వనరులు, సంపదలు, అవకాశాలు మళ్లీ తెలంగాణేతరులకు వెళ్లిపోతే సహించేది లేదని మరోసారి గొంతెత్తుతోంది. చిన్న చిన్న అవకాశాలు తరలిపోతున్నప్పుడు చిన్నపామునైనా పెద్ద కరతో కొట్టాలంటోంది తెలంగాణ సమాజం. తెలంగాణలో ప్రతి అవకాశాన్ని కోరుకుంటోంది. తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగాల్లోనూ తమ వాటాను డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు. విదేశీ కంపెనీలతో సహా ఆ స్వేచ్ఛ తెలంగాణ ఏతరులకు ఉంది. కానీ ఉద్యోగాల్లో మాత్రం తెలంగాణ వాసులకు సరైన అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో ఇదో నిరంతర ఉద్యమంగా సాగాల్సిందేనని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు నుంచి హైదరాబాద్కు వస్తే గోల్కొండ, చార్మినారు, ఆ గోల్కొండ రాజుల పరిపాలన, ఆ వైభవం, ఆ చారిత్రాత్మక కట్టడాలు ఇవన్నీ పాటలో నిక్షిప్తమై ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ పాటలో తెలంగాణకు సంబంధించిన నదులు, తెలంగాణకు సంబంధించిన ప్రకృతి, తెలంగాణకు సంబంధించిన భాష, తెలంగాణ జీవితం వ్యక్తమైనటువంటిది. చిట్ట చివరికి పాట ముగింపు నిజంగా గురజాడ అప్పారావు ఆయన దేశభక్తి గీతంలో తిండి కలుగుతే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అని ఆ రోజుల్లో 100 ఏండ్ల కిందట, 110 సంవత్సరాల కిందట ఎట్లయితే రాశాడో, ఇక్కడ అందశ్రీ కూడా తన పాటలో కృష్ణమ్మ, గోదావరి ఈ 2 జీవనదుల నీళ్లు మన బీళ్లను తడపాలి, ఆ బీళ్లను తడపటం మూలంగా పంటలు పండాలి, ఆ పంటలు పండిన వాటి నుంచి సంపద రావాలి, ఆ సంపద ప్రతి ఒక్కరి నోట్లోకి 5 వేళ్ళు ముద్ద వెళ్ళాలి, అన్నం ముద్ద వెళ్ళాలి, అన్నం పెట్టాలి, తిండి పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుంది అంటే ఈ 2 జీవనదుల నీళ్లు ఈ తెలంగాణ పరివ్యాప్తం అవుతాయి అని రాశాడు. తెలంగాణలో కొత్తగా ఉద్యోగ నియామకాలు ఆశించిన స్థాయిలో గత ప్రభుత్వం చేపట్టలేదని, చేపట్టిన నియామకాల్లో వెలుగు చూసిన డొల్లతనం వెరసి నిరుద్యోగం చందంగా జడలు విప్పుతోంది. తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు, పరిమాణాలు మారిపోయాయి. ఆంధ్ర టు తెలంగాణ రాజకీయాలు పెనవేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఆంధ్ర నేతలు, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకు తెలంగాణ నేతలు క్యూ కట్టారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడగా సాగుతోంది. తస్మాత్ జాగ్రత్త. అదంతా పక్కన పెడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వనరులు, అవకాశాలు, ఉద్యోగాలు స్థానికులకే చెందాలనే డిమాండ్ 2 రాష్ట్రాల్లో ఉండనే ఉన్నది. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రాలో రాజకీయాలు చేయడంపై అక్కడ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర కేంద్రంగా తెలంగాణలో రాజకీయాలు చేయడాన్ని తెలంగాణ సమాజం నిరాకరిస్తూనే ఉంది. ఇవాళ తెలంగాణ జాతీయ గీతంగా మారుతున్నందుకు సంతోషిస్తూ, ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చినవాడు, శ్రామిక వర్గం నుంచి వచ్చినవాడు, శ్రమజీవి ఆయన రాసిన పాట, ఏ అకాడమిక్ చదువులు లేకుండా అక్షరాన్ని అదిమి పట్టుకొని ఆయన రాసిన పాట ఇవాళ జాతీయ గీతం అవుతున్నందుకు, తెలంగాణ రాష్ట్ర గీతం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మనకు ఒక ట్రెడిషన్ ఉన్నది.
ఆ రోజుల్లో రవీంద్రనాథ్ ట్యాగూర్ రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటే ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న కవి. అంత గొప్ప కవి రాసిన ఆయన సామాజికంగా ఉన్నత వర్గం, వర్గపరంగా ఉన్నత వర్గం, అదేవిధంగా సమాజమంతా ప్రపంచమంతా గుర్తించినటువంటి కవి ఆంగ్ల సాహిత్యంలో. అట్లాంటి ఆయన రాసిన పాట ఆ రోజుల్లో జనగణమన అనేది భారతదేశ జాతీయ గీతంగా ఉండింది. ఎప్పుడో 1890-96 ఆ కాలంలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో ఆ పాటని చర్చకు తీసుకొచ్చి కాంగ్రెస్ మహాసభలో చర్చించి తర్వాత భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన రోజుల్లో దాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రకటించి జాతీయ గీతంగా చేశారు. అదే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాట ఉండేది. కనుక అక్కడ జనగణమన పాటలో నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, కానీ అక్కడ మనిషి లేనటువంటి ఒక లోపం ఆనాడే గురజాడ అప్పారావు గ్రహించాడు. గనక దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని రాశాడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చిన నేపథ్యంలో ఈ తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ జీవితం, దీని చుట్టూ ఉండే మానవ సంబంధాలు, మానవ పోరాటాలు, ఆరాటాలు, వాటన్నిటిని కలిపి రాసిన గేయం గనక ఈ గేయం రాష్ట్రగీతంగా మారుతున్నందుకు అందశ్రీ గారికి దక్కిన గౌరవం ఇది. అందశ్రీ గారికి దక్కిన గౌరవం అంటే తెలంగాణ శ్రమజీవికి దక్కిన గౌరవంగా నేను భావిస్తూ అందశ్రీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పాట అంటే కేవలం పాట మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు చేసే సంవాదంగా ఈ పాట ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ ఇక్కడ ప్రజలందరిది ప్రజాస్వామిక ఆకాంక్షగానే గుర్తించాల్సిన అవసరం ప్రధాన రాజకీయ వ్యవస్థపై ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించే భారతదేశం సమాఖ్య విధానాన్ని ఆచరిస్తుంది. ఉత్తరం, దక్షిణ, మధ్య, ఈశాన్య తేడాలేమీ లేదు. భారతమంతా సుజలం, సుఫలం, సస్యశ్యామలం నినాదంగా సాగుతాం. అన్ని రంగాల్లో వివక్షను వ్యతిరేకిద్దాం. ప్రజాస్వామిక వాదాన్ని బలోపేతం చేద్దాం. ప్రాంతీయ విభేదాలు వద్దు, జాతీయవాదమే ముద్దు. ప్రజాస్వామ్య పరిరక్షణకే అందరి కర్తవ్యంగా సాగుదాం. అదే తెలంగాణ వాదం, అదే అంతిమ లక్ష్యం. మరో అంశంతో మరోసారి కలుద్దాం.